ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. సాయిబాబా గురించి, ఆయన ఇచ్చిన సందేశాల గురించి కృపారాణి గారు ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అనుభవం కూడా మనతో షేర్ చేసుకుంటున్నారు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అలాగే వ్యూవర్స్ కూడా చాలా మంది రెస్పాన్స్ ఇస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. బాబా మహిమల్ని చూసి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. సో అలాగే ఈ ఎపిసోడ్లో కూడా కృపారాణి గారు మరిన్ని అనుభవాలు, బాబా ఇచ్చిన సందేశాల గురించి మనకు చెప్తారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, లాస్ట్ ఎపిసోడ్ మీరు చెప్పింది చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా ఆశ్చర్యపోతున్నారు. అసలు ముందు చెప్పాలంటే ఈ కలికాలంలో నిజంగా బాబా ఉన్నారు, మహిమలు చూపిస్తున్నారు అని అంటే చాలా మంది నమ్మని వాళ్ళు కూడా నమ్ముతున్నారమ్మా. సో మాకందరికి చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు చెప్తుంటే. ఈ ఎపిసోడ్ లో కూడా అలాగే మీ జీవితంలో జరిగిన మరికొన్ని సందేశాలను తీసుకుందాం. తప్పకుండా అమ్మా. మీరు ఏది అడగండి, ఏ సందేశం అడగండి, దానికి వివరణ బాబా ఎలా ఇచ్చారనేది నేను తప్పకుండా మీ ముందుకి చెప్తాను. అది ఖచ్చితంగా నాకు జరిగి తీరిని, 100% జరిగి తీరిని. ఇందులో ఎటువంటి డౌట్ వద్దు, అనుమానాలు వద్దు, ఏం వద్దు కూడా. ఇది అక్షర సత్యాలు. బాబా నాకు అన్ని నిరూపించేశారు. అన్ని ఇప్పుడు కాదు, మా 35 సంవత్సరాలు నాకు బాబా గారితో అనుబంధం. ఏ చిన్న విషయానికైనా అది పాజిటివ్ అవనండి, నెగిటివ్ అవనండి, అన్ని బాబా గారు చెప్పినవి మొత్తం అంతా కూడా. అదేంటో ఆ పుస్తకాలలో కూడా ఆ సందేశం కూడా నా గురించే వచ్చిందా అన్నట్టు కూడా నాకు అలా అనిపించడం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను 2 పుస్తకాలు యూజ్ చేస్తున్నాను. అసలు మళ్ళీ ఆ నెంబరు, ఆ సందేశం, ఈ నెంబర్లో ఈ సందేశం ఉంటది అనేది మటుకు మళ్ళీ అది తెలియదమ్మా, గుర్తుకు రాదు. ప్రతి రోజు కొత్తది. నువ్వు ఎన్నిసార్లు 300 నెంబర్ తీసినా ఆ 300 నెంబర్లో అన్నిసార్లు 300 వచ్చింది, ఆ సందేశం ఏంటనేది గుర్తురాదు. ఆ 300లో ఏముందనేదే వింత. ఆ ప్రతిరోజు అలాగే ఈ 30 సంవత్సరాల్లో నాకు ఏ నెంబర్లో ఏ సందేశం ఉందనేది తెలియదు, అస్సలు తెలియదు. ఇప్పటిదాకా ఈ 35 సంవత్సరాల్లో ఎన్ని సందేశాలు మీరు చూసుంటారు దాదాపుగా? ఈ సందేశాల పైనే చూసానమ్మా. అన్ని బాబా గారు నాకు జరిగినయే చెప్పారు. అంటే ప్రతిరోజు చూస్తూ ఉంటారా? ప్రతిరోజు. అసలు నాకు ఒకవేళ నా మనసుకి ఏదన్నా కష్టం వేసింది అన్న రోజు నేను బాబా గారి దగ్గరికి వెళ్ళకపోతే అసలు నాకు ఆ రోజంతా ఇంకా టోటల్లీ నెగిటివ్ గానే ఉంటా, డల్ గా ఉంటా. అసలు నేను ఏదో కోల్పోయినట్టు ఉంటా. లేదు, లెగాలి, బాబాతో మాట్లాడుకోవాలి. నాకు అది తీయంది నాకు నిద్ర పట్టదు. బాబా నాతో ఇవాళ మాట్లాడలేదు, ఇవాళ నేను బాబా గారి దగ్గరికి వెళ్ళలేదు అనేదే వచ్చేస్తుంది. అసలు ఇప్పుడు ఎంత ఆత్మీయులు ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళకపోతే రేపన్నా కలవచ్చులే అన్న అలా ఆలోచన ఉంటుంది. కానీ బాబా గారి దగ్గర నేను ఇవాళ సందేశం తీయలేదు అంటే ఆ రోజు నాకు అసలు టోటల్లీ నెగిటివ్. నా మనసు కోల్పోయాను అన్నట్టే నా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పటికెప్పుడు లెగుస్తానా, ఎప్పటికెప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు బాబాతో మాట్లాడుకుందాం. ఆయన నాతో ఒక విషయం నాతో చెప్తున్నారు, నీకు ఇది ఉంది, ఇలా జరుగుతుంది అని చెప్పి అంత వివరణ ఇస్తున్నప్పుడు ఇంకా నేను ఆయనతో ఒక రోజు మాట్లాడకపోయినా అసలు నాకు యుగం కోల్పోయినట్టే. నేను అంత బాధ అనిపిస్తుంది అమ్మా. అందుకని ప్రత్యేకించి తెల్లవారుజామున 4ంటికి నేను లెగిసి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని బాబా గారి పూజ చేసి ఆ సందేశం తీసేదాకా ఇవాళ ఏం చెప్తారు బాబా అనే ఉద్దేశంతో పట్టదు. తెల్లారవుతుంది, మళ్ళీ పూజ ఎప్పుడు చేసుకోవాలి. ఒక్కరోజు చేయకపోయినా నాకు బాధే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నేను ఏదన్నా బాబాది ఏదన్నా అనుకూలంగా అంటే అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు ఏదన్నా పూజలో లోడ్ చేస్తున్నా కూడా నేను అరుస్తా ఉంటా, బాబా గారికి చేయడానికి ఏమైంది నీకు అని అంటా ఉంటా, స్వతంత్రంగా అంటా ఉంటా. కానీ వాళ్ళకి చేసే శక్తి లేక అలా అంటున్నారు. సరే బాబా, మరి వీళ్ళకి కాపులాగా నువ్వు ఉన్నావు కాబట్టి ఒకవేళ అమ్మ చేయలేకపోయినా కూడా నువ్వు మన్నించుకో బాబా, ఏమనుకోబాకు అని చెప్పి ఆ ఉన్న రోజులు బాబా గారికి చేసుకొని ఆయన్ని మనసారా చూసుకొని వస్తూ ఉంటాను. అంటే ఇక్కడికి హైదరాబాద్కి చిన్న బాబా గారిని తెచ్చుకున్నాను. చెన్నైలో పెద్ద బాబా గారు ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా ఒకవేళ అమ్మ ఏదన్నా అక్కడ బెండకాయ కూరతో ఏదన్నా నైవేద్యం పెట్టినా కూడా ఇవాళ నేను నీ ఇంటికి వెళ్ళాను, నాకు బెండకాయ కూర నైవేద్యం పెట్టలేదని అడిగారు బాబా. సందేశంలో ఉంది, అది కూడా ప్రూఫ్ చూపిస్తాను. అడిగితే నేను మా అమ్మగారికి ఫోన్ చేశాను, ఇవాళ ఏముండేవా, బెండకాయ ఏముండే, మరి నువ్వెందుకు బాబా గారికి పెట్టలేదు, ఆయన నీకు చెప్పేశాడు. అమ్మో, నీకు చెప్పేస్తాడు తల్లోయ్, నీతో నాకు ఇంకా ఆశ్చర్యం అమ్మా. నిజంగా అలా అడుగుతారు. ఇవాళ నేను ఇంటికి భోజనం చేద్దామని వెళ్ళాను, నాకు బెండకాయ కూరతో నైవేద్యం పెట్టలేదని వస్తుంది. ఇదేంటి అంటే మా అమ్మగారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే ఏంటి ఇవాళ ఏం వండావు అంటే బెండకాయ కూర వండాను. మరి బెండకాయ కూర నువ్వు బాబా గారికి నైవేద్యం పెట్టలేదంట ఆయన అడుగుతున్నారు అని అంటే, నేను బెండకాయ వండింది కూడా మీ ముసలాన్ని తెలిసిపోతుంది అని అంటారు అమ్మ. సరే తప్పైపోయింది, క్షమించమని అడుగుతానని చెప్పి మళ్ళీ అన్నమును బెండకాయ కూర పెడతారనమాట. అక్కడ ఏదైనా అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా నాతో చెప్తారు,
అక్కడ ఏం జరిగినా కూడా నాతో చెప్తారు బాబా గారు. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, మరి పిల్లలు ఉంటారు, ఒక్కోసారి మా బాబు విషయంలో కూడా నాకు చెప్తా ఉంటారు. ఇప్పుడు బాబా గారి సందేశాలు చూసినప్పుడు మీ వరకే ఉంటాయి ఆ సందేశము, ఇంట్లో కుటుంబంలో ఇంకెవరికన్నా ఏ కష్టం వచ్చినా కూడా ఒకవేళ మీకు చూపిస్తారా ఆ సందేశంలో? చూపిస్తారమ్మా, నాకు చెప్తారు. నాకు చెప్తారు. మా అక్కయ్య గారి పాప మ్యారేజ్ కుదురుతున్న టైంలో నాకు చెప్పారు బాబా గారు, మీ అమ్మాయికి అబ్బాయి వెతుక్కుంటూ వస్తున్నాడు అని చెప్పారు. మా అక్క ఆందోళన చెందుతా ఉంది, మా సిస్టర్ ఏ సంబంధం వస్తుందో, ఎలాంటి వాళ్ళు వస్తారో అని చెప్పి ఆందోళన పడింది. ఎప్పుడైతే ఆ సంబంధం, ఎప్పుడైతే నాకు బాబా ఈ మెసేజ్ ఇచ్చాక అక్క చెప్పాను, లేదే మనకు మంచి సంబంధం వస్తుంది బాబా గారు చెప్తున్నారంటే, ఆ చెప్పిన వారానికి తెలిసిన వాళ్ళ ద్వారా మ్యాచ్ వచ్చింది, మంచి సంబంధం, పాపకి మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు డల్లాస్ లో సెటిల్ అయిపోయారు. అలా ఏదైనా ఒక విషయం ఏదైనా ఉందంటే మాకు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు నాకు బాబా. 100% అమ్మా, నేను చెప్తున్నాను కదా, మా కుటుంబమే కాదు, ఎవరైనా నా దగ్గరికి వస్తున్నారు అని అంటే అది కూడా చెప్తారు బాబా. నాకు ఏదైనా అవమానం జరుగుతుంది అన్నా కూడా బాబా గారు ముందే చెప్పేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ నువ్వు అవమానం చెందుతావు అని చెప్తారు. ఖచ్చితంగా జరిగిపోద్ది, ఏదో ఒక విషయం మీద జరుగుతుంది అది అక్కడ. అందుకే బాబా అప్పుడు వచ్చి నేను క్షమాపణ కోరుతాను, నువ్వు వెళ్ళొద్దని చెప్పావు బాబా, నేను వెళ్ళాను, ఇలా అవమానం పడ్డాను, క్షమించు బాబా అని చెప్పి నేను వేడుకుంటాను. తప్పు చేసింది అయితే నేను తప్పు ఒప్పేసుకుంటాను మా బాబా ముందు. వద్దు అని చెప్పినా చేసిన దానికి కూడా నేను క్షమాపణ అడుగుతాను. ఒకవేళ నేను ఆయన అనుమతి ఇచ్చి వెళ్ళి ఇలా ఏదన్నా నాకు జరిగింది అంటే, మరి నువ్వు వెళ్ళమన్నావు కదా బాబా, మరి ఏంటి ఇలా జరిగింది అని చెప్పి కూడా నేను అలాగా అది చెప్తాను కదా. ఆయన నేను బాబాగా ఒక విగ్రహం కింద అలా చూడలేదమ్మా, నా తండ్రి అంతే. నాకు ఇంట్లో నాకు తోడుగా అన్ని సహాయకారిగా నేను నిరంతరం కొలుచుకుంటానే ఉంటాను. నాకు సహాయకారి, నాకు చెప్తున్నాను కదా, నాకు రక్షణ అన్ని విధాల, ఏ విధంగా అయినా కూడా. నాకు ఆకలేసి నేను ఎక్కడన్నా ఉండి నేను ఆ టైంకి భోజనం చేయకపోయినా ఎవరో రూపకంగా నాకు వచ్చి భోజనం అందిస్తారు. అది అన్నీ నన్ను చెప్తున్నాను కదా, తినే విషయంలో కానీ, నా దుస్తుల విషయంలోనే కానీ, లేకపోతే నేను ఎక్కడన్నా పడిపోతున్నా కానీ, లేకపోతే నేను ఏదన్నా ఏమరపాటుగా ఉన్నా కానీ, ప్రతి విషయంలోనూ నాకు బాబా గారి సందేశం ద్వారానే నాకు అందినవి, జరిగిపోతున్నాయి, జరుగుతున్నాయి కూడా. ఇది 100% కరెక్ట్. ఏదైనా మీకు కష్టం వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి బాబా గారి సందేశం చూస్తే మీకు పరిష్కారం కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను అడుగుతాను. యాక్చువల్గా ఒక విషయంలో అయితే కొంచెం మనీ లాస్ట్ అయ్యాను. అది ఎట్లాగంటే అయిపోయింది, జరిగిపోయింది అయితే జరిగిపోయింది, నా చేతుల ద్వారానే ఇచ్చేసారు. ఇవ్వడం జరిగింది. అది జరిగాక ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి మాకు కనిపించకుండానే తిరుగుతున్నారు. సరే బాబా ఏమైతే చెప్పారంటే, మీ దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి మళ్ళీ నీ గుమ్మంలోకే వచ్చి ఇస్తారు, అప్పుడు దాకా నువ్వు వేచి ఉండని చెప్పన్నారు. కానీ 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంత మటుకి రానప్పుడు నేను బాబా గారిని అడిగాను, ఎందుకు బాబా మరి నువ్వు చెప్పి 4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా రాలేదు కదా, నేను ఇవ్వడం జరిగింది, నా చేతుల ద్వారా నేనే ఇచ్చుకున్నాను, పొరపాటు జరిగింది బాబా, ఇలాగా ఎప్పుడు వస్తుంది అని చెప్పని అడుగుతున్నప్పుడు, వస్తుంది, ఓపిక ఉండు, ఓర్చుకో, కొన్ని ఓర్చుకోవాలి, అది సమయానికి, ఏ సమయానికైతే నీకు రావాలని ఉందో అదే సమయానికి నీ ధనం నీకు తిరిగి వస్తుంది అని చెప్పని అన్నారు. ఇంకా అట్లాగే జరుగుతూ ఉంది. కానీ ఎన్నిసార్లు వాళ్ళని అడిగినా కూడా ఆ ప్రయత్నం ఫలించట్లేదు. ఇది బాబా గారు ఎప్పుడైతే అది రావాలని ఉంటుందో అదే సమయానికి నా దగ్గర తీసుకొని ఇస్తారు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఆ నమ్మకం ఉంది, అది అలాగే అవుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళు అమ్మ నాకు భక్తులే కానీ ఎవరైనా కానీ మెయిన్ ఇదే చెప్తున్నారు, ప్రతి టాపిక్ ఇదే. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు, అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదండి అని చెప్పి. నిజంగా అమ్మ, మనం ఏదైతే సహాయం చేస్తామో ఆ సహాయం చేసిన చోట మనమే ఎక్కువ కష్టం తీసుకుంటాం తెలుసా, అది ఎక్కువ తిరిగి మనకే కష్టం వస్తుంది. అందుకే బాబా గారు ముందే చెప్తున్నారు, మీరు ఎవ్వరికి చేజార్చుకోవద్దు, మీ డబ్బులు మీరు ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే సందేశంలోనే ఉంది, ఎవరికి అప్పుగా ఇవ్వద్దు, ఎవరికి ఏది ఇవ్వద్దు, జాగ్రత్త పడండి అనే చెప్తున్నారు. అయినా కూడా మనం తెలివి తక్కువతనంతో చేసుకునే పనుల వల్ల మనం ఎంత కష్టపడతామో తెలుసు కాబట్టి అది ముందే హెచ్చరిక చేస్తున్నారు. అది చేసినప్పుడు కూడా మనం అలా చేస్తున్నామంటే వాళ్ళతో మనం బాధపడాల్సిన రోజులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఖచ్చితంగా డబ్బు వల్లే కలహాలు వస్తూ ఉంటాయి. మెయిన్ అదే రిలేషన్షిప్ లో అయినా ఏదైనా, అది ఫ్రెండ్షిప్ అవనండి, ఏదైనానండి, అడిగేటప్పుడు ఎంత వినయంగా అడుగుతారంటే అది ఇచ్చేటప్పుడు మళ్ళీ అలాంటి వినయము ఉండదు, అలా సమాధానము ఉండదు, ఫోన్లు ఎత్తరు, మాట్లాడరు,
ఇవన్నీ నాకు అనుభవం అయిపోయినాయి అమ్మ. అప్పుడు ఇంకా బాబా గారితో చెప్తాను, ఇంకా ఇదే బాబా అంటే ప్రపంచం చాలా భయానకంగా ఉంది, మీరు చాలా జాగ్రత్త పడాలి అని చెప్పి ముందు నుంచి బాబా హింట్ ఇస్తానే ఉంటారు. ఇచ్చినా కూడా మనం వెళ్ళిపోయామంటే మన అహంకారమో లేకపోతే మన తెలివి తక్కువతనమో ఇలా చేసుకోవడం అనమాట. అయ్యో అని అనుకున్నామంటే 6 నెలల కష్టం మనమే ఎదుర్కొంటున్నాం. ఇవాళ అలా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇది కేవలం అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. ఎందుకంటే మనం అయ్యో వాళ్ళు బాధలో ఉన్నారు అని మన సహాయానికి ముందుకు వెళ్ళిపోతున్నాం, అది వాళ్ళకి మనకి తిరిగి ఇవ్వాలని వాళ్ళకి అనిపించడం లేదు. ఇది ఎందుకంటే మనుషుల స్వభావాలు తెలియడానికే బాబా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు అన్ని చూపిస్తా ఉంటారు. అనుభవం చూపిస్తాం, ఒక అనుభవం అయితేనే కదా ఇంకొక దానికి జాగ్రత్త పడతాము, ఇంకొకసారి వెళ్ళము కూడా. అలాంటి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళము. సరే, ఏదైనా మనం ఏ ఆలోచనతో ఇచ్చామో మనకు భగవంతుడు తెలుసు కాబట్టి మనం కష్టపడింది ఏదైనా మనకి తిరిగి వస్తుంది. అది మటుకు ఆ నమ్మకం ఉంది. ఏ సందర్భంలో అయినా నేను ఆయనతో ప్రతి నిమిషం మాట్లాడుతూనే ఉంటానమ్మా, ఏదైనా కూడా. కాకపోతే వస్తుంది, కష్టాలు వస్తాయి, ఏదైనా వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, ఎన్నైనా వస్తూ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్లో నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. నిన్న ఎప్పుడో ఏదో కామెంట్లో చూసా ఇదంతా అబద్ధం అని చెప్పి, ఏదో చూశాను. అది కూడా నేను పట్టించుకోను. అదే చెప్తున్నాను, ఒకళ్ళకి మనకి ఇది ఒక ముత్యంలాగా అనిపిస్తుంది, ఒకళ్ళకి విషపు గింజలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు మనసుకి ఒకళ్ళు, అందరినీ ఇదే చూస్తారు, వింటారు. అదే అందుకని సరే పడని ఏదైనా. ఇప్పుడు బాబా గారినే అంటున్నారు, బాబా గారి మీదే విపరీతమైన ప్రవచనం. మరి భగవంతుడుగానే అంటున్నప్పుడు మానవ మాత్రలో మనం ఏముందమ్మా చెప్పండి. ఏదైనా అనుకొని ఏదైనా బాబా గారు ఉన్నారు. మన జీవిత విధానం ఏంటనేది భగవంతుడు నిర్ణయించాల్సిందే గాని మీరు నేను పక్కనోళ్ళు కాదు కదా. మన లైఫ్ ఏదైతే ఉందో, ఎలా నిర్ణయించబడి ఉందో అదే జరిగింది. ఈ రోజు రాత్రి నీవు నిద్రపోవద్దు, అమ్మవారి పూజ చేస్తూ ఉండు. ఈ రాత్రి నీకు గడ్డు కాలము. ఈ రాత్రి గండం గడిచినట్లయితే నీకు అనుకూల సమయం వస్తుంది. ఇది ఏ సమయంలో బాబా గారు ఇచ్చిన సందేశం? ఇది అసలు ఇదే ఒక హారర్ స్టోరీ లాగా ఉంటదమ్మా. నాకే ఆశ్చర్యం. ఇక్కడ అమ్మవారి పూజ అని కూడా ఉంది చెప్పారు. అది చెప్పిన రోజు, ఆ రోజు ఉదయం చెప్పారు. 2011లో జరిగింది. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఏమో చదువుతున్నాడు, ఆ సమయంలో చదివింది. ఆ రోజు మార్నింగ్ పూజ చేశాక నాకు బాబా గారు ఈ విషయం చెప్పారు. ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోవద్దు, అమ్మవారు పూజ చెయ్యి, నీకు ఇది గడ్డు కాలము, ఈ సమయం దాటిందంటే నీకు అంతా మంచి జరుగుతుంది. ఏంటి ఇలా చెప్తున్నారు బాబా, ఏం చెప్తున్నారు, ఏమవుతుంది, ఇదే ఆలోచన. ఏదన్నా ఒక విషయం ఇలా చెప్పారు అని అంటే, ఏదన్నా అవమానం పొందుతాం అన్నప్పుడు కూడా ఎందుకు బాబా ఇలా వస్తున్నాయి ఈ నిందలేంటి ఇలాగా అని చెప్పి నేను అనుకుంటా ఉంటే, ఆలోచిస్తూ ఉంటా. ఇది గడ్డు కాలం అని చెప్తున్నావు ఏంటి బాబా, ఇది ఈ రోజు రాత్రే అంటున్నావు, ఏం జరగబోతుంది, బాబుకి ఏమన్నా అవుతుందా ఏంటా అని చెప్పి అలాగే ఆలోచనతో ఉన్నాను. తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, ఏంటి ఇలా బాబా చెప్పారంటే, ఆయన చెప్పారు కదా చెయ్యి, అమ్మవారి పూజ చెయ్యి, అది కూడా అర్ధరాత్రి చేయమని చెప్పారు. సరే అంతా అయిపోయింది, డిన్నర్ నేను చేశాను. బాబు ఫ్రెండ్స్తో చదువుకోవడానికి వెళ్ళాడు. 9 వచ్చేసాడు, 9:30 వచ్చాడు. నేను మామూలుగా గేట్ తీశాను. బాబు నా వైపు నిలబడకుండా అటువైపుకి నిలబడి ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేయాల. వచ్చేసాడు, లోపలికి వెళ్ళాడు, బట్టలు మార్చుకుంటున్నాడు. నాని ఇలా బాబా చెప్పారు, నాని ఇలాగ బాబా గారు నైట్ పూజ చేయమంటున్నారు, అమ్మవారు పూజ చేయమంటున్నారు, గడ్డుకాలం అంటున్నారు అంటే, ఆయన చెప్పారు కదా చెయ్యి, ఏమైంది, ఓ పూట కొంచెం గంట లేటుగా పడుకుంటావు అంతే కదా, చెయ్యి అని చెప్పని అన్నాడు. అయితే నీకు వేడి నీళ్ళు ఇచ్చేస్తాను అని చెప్పని అన్నాడు. మళ్ళీ నైట్ 11:30 ఆ టైంలో బాబు నాకు వేడి నీళ్ళు ఇచ్చేస్తే మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అమ్మవారికి స్పెషల్గా అష్టోత్తర పూజ అన్నీ, కుంకుమ పూజ అన్నీ చేశాను. చేస్తుంటే ఒక టైంలో నాకు నిద్ర వచ్చింది. నిద్రపోతున్నా కూడా నాకు చప్పట్ల శబ్దం వినబడింది. బాబు పడుకుని పోయాడు. నేను పడుకుంటానులేమ్మా, నువ్వు పూజ చేసుకో అని చెప్పని అన్నారు. సరే నేను బాబు ఇంకా అప్పుడు ఏం చూడలే, ఎప్పుడు రెగ్యులర్గా చూసే బాబే కదా. వచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడో లేదు నాకు తెలియదు, మామూలుగా పడుకుని పోయాడు. అమ్మ నేను ఇంక పడుకుంటానులే, డిన్నర్ ఏం చేయమంటే ఏం వద్దులేమ్మా అని అన్నాడు. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళందరం చాట్ తిన్నాము, వద్దు అని అన్నాడు. సరేలే నాన్న అని చెప్పి అనుకొని, నువ్వేమైనా తిన్నావంటే పెరుగన్నం తిన్నానులే అంటే సరే అయితే అని చెప్పి అనుకొని నేను పూజ చేస్తూ ఉంటే నాకు నిద్ర ఎప్పుడైతే కళ్ళు మూసుతో పడిపోతున్నాయో ఆ టైంలో చప్పట్లు వినబడినాయి. ఇదేంటి ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి అనుకొని, లేదు అనుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పూజ చేయడం మొదలెట్టాను. అలాగే ఓం దుర్గాయ నమః, అలా దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం అన్నీ చదువుతూనే ఉన్నాను. బాబా సత్యత పుస్తకం చేతిలో ఉంది. తర్వాత అంతా అయ్యింది, పూజ అంతా అయింది, హారతి ఇచ్చాను. అలా కూర్చొని ధ్యానంలో అలా చూస్తున్నాను.
అలాగే నిద్ర వచ్చి గోడ కానుకొని పడుకున్నా అక్కడ. పుస్తకం ఇలా చేతిలో ఉంది. ఇంతలోనే బాబు రూమ్లోంచి అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తున్నాడు బాబు. అమ్మో ఏదో అయ్యింది, ఎవరో వచ్చేసారి ఇంట్లోకి అని చెప్పి గబుక్కున్న అసలు ఎంత నిద్రలోకి వెళ్ళిపోయినా దాన్ని సడన్గా వెళ్ళి బాబు రూమ్లో లైట్లు వేసేసి, ఏమైందంటే నన్ను ఎవరో గొంతు నులిమేస్తున్నారమ్మా, నేను బాబా బాబా అని పిలుస్తుంటే రాలేదు, నాకు వాయిస్ కూడా రాలేదు, అమ్మ అమ్మ అని పిలిస్తే మటుకు అమ్మ అని పిలిచేటప్పటికి వదిలేశారు నన్ను అని చెప్పాను అన్నాడు. అంటే అమ్మ అంటే నన్ను కాకుండా దుర్గమ్మ వదిలేశారు ఇంకా అని చెప్పి భయపడిపోతున్నాడు. అంటే ఏదో అయ్యిందిలే, ఈవిడేదో దాటొచ్చాడు అని అర్థమైపోయింది. తెలిసిన మా అమ్మ ఉంటే అమ్మగారికి ఫోన్ చేసి అసలు ఇలాగంటే నువ్వు మొత్తం లైట్లు వేసేసి డోర్స్ అన్ని ఓపెన్ చేసేసి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసేసి బాబుకి ఎర్రనీళ్ళతో దిష్టి తీసేసి ముందు బయట వేసేసి ఆ బట్టలు తీసేసే ఒంటి మీద అని చెప్పి అని చెప్తే అదే పనిగా చేసి మొత్తం సాంబ్రాణి పొగ అంతా వేసి దిగదొడుపు చేసి ఆ నీళ్ళన్నీ వేసేసి మళ్ళీ బాబుకి బట్టలు మార్పించి స్నానం చేసి బట్టలు మార్పించేస్తే ఈ బూది పెట్టుకుని ఇద్దరం పడుకుంటే అప్పుడు రిలాక్స్ అప్పుడు శాంతం అయిందనమాట. అంటే బాబు ఏదో వస్తూ దాటేశాడు, ఆ దాటిన శక్తి లోపలికి వచ్చేసింది. అందుకనే బాబా గారు ముందుగానే దుర్గా పూజ అమ్మవారి పూజ చేయమని చెప్పింది. అందుకని ఆ పూజకి ఆ శక్తి మమ్మల్ని ఇద్దరిని ఏం చేయలేకపోయింది. అదే గనక మేము చేయకపోయి ఉంటే ఏదో ఒక విధంగా ఏదో జరిగేది. అదే కొన్ని శుద్ధ సత్తులు అవి తెలియదు కదమ్మా మనకి. అందుకనే బాబా ఉన్న గాలి సోకింది అలా అది అంటారు కదా, మనకేం తెలియదు. తెలియనప్పుడు భగవంతుడు ఇంట్లో ఉన్నారు కదా, బాబా ఉన్నారు కదా, మా ఇద్దరిని ఆదుకునేది ఆయనే కదా. ఆయన ఆరోగ్యంగా నాకు ఆ మెసేజ్ ద్వారా నాకు అందించారు కాబట్టి ఆ రోజు రాత్రి ఇద్దరం హ్యాపీగా సేఫ్ అయ్యాం బాబు నేను. ఇంకా అప్పుడు బాబుకి ఇంకా బలంగా నమ్మకం ఏర్పడిపోయింది బాబా గారి మీద. ఓకే చెప్పింది కరెక్టే అయింది. అందరు మా ఫ్రెండ్స్ అందరు తెల్లారి అసలు వచ్చేసారు అందరు నా దగ్గరికి. అందరికీ చెప్పాను బాబాయ్ వాళ్ళు ఇలా చేయమన్నారు, సరే చెయ్యరా అని, ఏమవుతుంది బాబా చెప్పిందే కదా. తెల్లారులేసి ఈ స్టోరీ అసలు ఏంటా, ఏం జరిగిందా, నిజమేనా అని చెప్పి అందరూ వచ్చి అడిగి ఇంకా అది అలా జరిగింది అన్నాక వాళ్ళకి ఇంకా నమ్మకం ఏర్పడిపోయింది. ఓకే రాణి ఇంట్లో బాబా ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా బాబా ఈ ఏర్పాట్లు చేశారేమో అనిపించింది. నిజంగా ఎంత సేఫ్ అయ్యామంటే మనకు తెలియకుండా మనకు జరిగే వాటికి కూడా బాబా ముందు జాగ్రత్తగానే మనకు ఒక సందేశం అందించి మనల్ని రక్షిస్తారమ్మా. అది మా జీవితాల్లో జరిగి మమ్మల్ని ఒడ్డుకు చేరుస్తుందంతా బాబా గారు. మీరు చెప్తుంటే అసలు ఫస్ట్ భయం వేసింది. అంటే పూర్వీకులు కూడా బాబా గారు ఆ దుర్గాదేవి పూజ చేయమనడం ఏంటి అని నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ ఇక్కడ క్లియర్ అయింది అనమాట. అంటే ఏదో గాలి ఇంట్లోకి వచ్చింది, అమ్మవారి అంటే శక్తి కాబట్టి పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది, వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు పూర్వీకులు మన పాతగా పూర్వకాలం రోజుల్లో కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటారు. అందుకే చెప్పేది, ఎందుకంటే మనం చాలా మటుకు దాటుకొని వస్తాం మన చెప్పుల ద్వారానో ఏ ద్వారానో వస్తాం. అందుకే చెప్పులు బయట ఒక పక్కకి వేయమంటారు. ఇవన్నీ నిజంగా 100% అక్షర సత్యాలమ్మా. మనం ఏంటంటే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అలాగ వచ్చేసి అసలు ఇప్పుడు కొన్ని ఆచారాలను వదిలేయడం అలా అనుకుంటున్నాం. కానీ ముందు ఫస్ట్ రావడం తోటే కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే నెగిటివ్ అక్కడే మనం బయటే వదిలించేసుకొని మనం లోపలికి రావాలన్నమాట. ఒకవేళ వీలు లేకపోతే లోపలికి వెళ్ళిపోయినా ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోయి మనం కాళ్ళు అది కడుక్కొని వస్తే మనలో ఏదైనా శక్తి ఎంత వచ్చినా కూడా మనకు అక్కడితోనే వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బాబా అసలు ఈ విధంగా అసలు తెలియజేశారు అంటే నిజంగా మాకు చాలా ఆశ్చర్యం తెలుసా అమ్మ. ఎంత ఆనందం అంటే నిజంగా మరి ఇది రియల్ గా చూసాం కదా, పొద్దున్న చెప్పడం ఆ రాత్రికి రాత్రే జరగడం ఇదంతా. అంటే ఆ బాబు ఆ ప్రదేశంలో వస్తాడని ఆయనకి తెలుసు, ఇలా జరుగుతుందని తెలుసు. అందుకని ముందుగా హెచ్చరికగా పూజ రూపకంగా ఇలా చెప్పారు. ఏముంది 1 గంట 2 గంటలు లేట్ అయింది. ఈ ధనమును అప్పుగా గాని లేక ఎవరికి ఏ విధంగా గాని ఇవ్వద్దు, అనవసరంగా ఖర్చు చేయొద్దు. అదే ఇది ఏ సందర్భంలో మీకు బాబా గారు ఇప్పుడు ఇంతకు ముందు వివరణ చెప్పాను కదమ్మా, డబ్బులు ఇస్తే కనుక మనకి తిరిగి రాదు అని చెప్పి. అలా చాలా ఎగ్జాంపుల్స్ నేను చూశాను. నా కళ్ళారా నా చేతులారా ఇవ్వడం జరిగింది, అవి రాకపోవడం జరిగింది. ఎందుకంటే బాబా గారు చెప్పినా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా సహాయం అంటే అయ్యో అని అనుకుంటాం కదా, ఆ అయ్యో అనుకోవడంలో చేయడం అయితే చేసేస్తాను. మంచిదనం అతి మంచిదనం కూడా ఉండకూడదేమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ అనుభవాల ద్వారా అనిపించింది. అయ్యో అని అనుకోకూడదు. అందరి విషయాల గురించి మనం ఆలోచించకూడదమ్మా. ఇవాళ మనకి మనదేంటో మన పని ఏదో మనం చేసుకోవాలి. కానీ ప్రతి వాళ్ళ బాధ మనం స్వీకరించామంటే అలాగని బాధల్లో వినకూడదని నేను చెప్పడం లేదు. ఎంతవరకు సహాయం, వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ పర్సన్ అనేది మనం ఆలోచించుకొని మనం సహాయం చేస్తే అది మనకు ఒక జెన్యూన్ గా ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియకపోయినా కూడా మనం చేజార్చుకున్నాము అని అంటే
అది మనకు తిరిగి రాదని తెలిసే బాబా ముందు హెచ్చరికగా ఇలా చెప్తా ఉంటారు అనమాట. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, మంచిగానే ఇస్తాము. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏ విధంగా అయినా దాన ధర్మాల్లో డబ్బుగా ఇవ్వద్దు అంటున్నారమ్మా. ఏదన్నా వస్తువుగా వాళ్ళకి ఏదైతే ఉపయోగం, మందులైతే మందులు, లేకపోతే చదువుకు సంబంధించిన పుస్తకాలు, లేకపోతే ఇంకేదన్నా అలా చేయడమే గాని అదే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకేదన్నా అన్నెసరీ యూజింగ్ డ్రింకింగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా తప్పు పనులకు ఉపయోగపడితే అందులో సగభాగం మనకి ఆ ఇది మనకి తగులుతుంది, ఆ నెగిటివ్ మనకు వస్తుంది. సో అందుకని ఎట్లాంటి పరిస్థితుల్లోనే ఇవ్వద్దనే చెప్తున్నారు. ఎవరికి ఏది అవసరం ఉంటే అంతవరకే వస్త్రదానం కానీ లేకపోతే మందులు వృద్ధులు ఉంటారు, లేకపోతే పిల్లలు చదువుకోలేని స్టేజ్ వాళ్ళు ఉంటారు. అలా ఏదో విధంగా సహాయం చేసి ఆ వస్తువు రూపేణంగా ఇవ్వాలే గాని ధన రూపేణంగా కూడా ఎవ్వరికి డబ్బు ఇచ్చినా కూడా అది వాళ్ళు ఏదైనా తప్పుగా వాడితే ఆ తప్పులో సగభాగం మనకే వస్తుంది. ఆ రూపాయి మనది ఉపయోగపడేది అయితే ఓకే, ఆ పుణ్యం మనకు ఉపయోగపడితే వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని గుర్తు కూడా పెట్టుకుంటారు ఆ వస్తువు చూసినప్పుడల్లా. అదే ఉపయోగపడంది అయితే అది మనకే ఇదవుతుంది. అందుకని ముందు జాగ్రత్తగానే చెప్తారమ్మా, ఇవ్వద్దని చెప్తారు. నేను ఇచ్చేసిన రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉంటున్నాయి కూడా, జరుగుతున్నాయి కూడా. ఇంకా అందుకని ఎవరిని నమ్మాలన్నా నమ్మలేని పరిస్థితులు అయిపోయినాయి ఈ రోజుల్లో. సరే ఏదైనా భగవంతుడికి తెలుస్తుంది, పైన ఉన్న భగవంతుడు బాబాకి తెలుసు అనుకొని ఊరుకుంటారు. ఒకళ్ళకే కాదు 10 మందికి హెల్ప్ చేసిన చెయ్యే భగవంతుడు ఇచ్చిన ఇది ఆశీర్వాదం నాకు. అది మళ్ళీ తిరిగి రాకపోవడం అనేది నేను ఎగ్జాంపుల్ ద్వారా చూసేసాను. అందుకే ఇవ్వద్దు అని అన్నారు, ఇచ్చాను, అది రాలేదు, బాధపడుతున్నాను. బాధపడేది కూడా నేను బాధపడతాననే ముందు హింట్ ఇస్తారు. నా ఇది తెలివి తక్కువతనం ఉంటది కదా, ఏదో ఒకటి ఉంటది కదా, అది అలాగే కదా. అందుకే అయ్యో అనుకుంటాను, అయ్యో నాకు అయ్యో అవుతుంది. మసీదు మెట్లు ఎక్కకుము, సరాసరి ఇంటికి వెళ్ళుము. ఇది ఏ సందర్భంలో బాబా గారు మీకు ఇచ్చిన సందేశం? ఒక టైంలో షిర్డీ బయలుదేరుతున్నాం అన్ని, మా మదర్ మొత్తం మా ఫ్యామిలీ అంతా, మా బాబు, మా మదరు, ఫాదరు అందరు చాలా మంది వెళ్తున్నాము. వెళ్తుంటే కరెక్ట్గా షిర్డీకి వాళ్ళు బయలుదేరుతాం అనగా మసీదు మెట్లు ఎక్కకుము, సరాసరి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి బాబా గారి సందేశం వచ్చింది. ఇదేంటి, షిరిడి ప్రయాణం అయిపోతున్నామే, 9:30కే ట్రైన్, 9 గంటలకే మేమంతా సర్దేసుకున్నాము. బాబా ఈ సందేశం ఇచ్చారేంటి, ఎందుకు అలా అంటున్నారని చెప్పి అనుకొని, సరే ఏదైతే అయింది, ఆయన సన్నిధానానికి వెళ్తున్నాం కదా, ఏదైనా బాబా చూసుకుంటారులే అని చెప్పి నేను అమ్మ వాళ్ళతో ఎవరితోనూ డిస్కస్ చేయకుండానే బయలుదేరిపోయాం. షిరిడికి బయలుదేరిపోయాం. విజయవాడ దాటాక న్యూస్ వీడియో వస్తుంది, అది దాటిందో లేదో మా రిలేషన్కి ఒకళ్ళకి ఒంట్లో బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఫోన్ వచ్చింది. ఎవరు, మా బ్రదరే. ఫోన్ వచ్చేటప్పటికి ఆందోళనగా నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. అదేంటి అంటే, లేదు ఇలాగా ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాం అని చెప్పానంటే, ఆ రోజు కూడా మేము వెళ్తున్న ఆ గంట ముందు కూడా వచ్చారు అన్నయ్య, ఇంటికి వచ్చారు. వచ్చి బాగానే మాట్లాడి మమ్మల్ని వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నారు. ఇంతలోనే ఇలాగా ఫోన్ రావడం, మరి మధ్యలో ఆగిపోవాలా, వెళ్ళాలా వద్దా, ఇదే సందిగ్ధం. ఫోన్ మాట్లాడితే ప్రస్తుతానికి కండిషన్ బాగానే ఉంది, ఏం కంగారు పడద్దు అని చెప్పి మా సిస్టర్ చెప్పడం, ఇలా జరుగుతూనే ఉంది. అట్లాగే షిరిడీ చేరి కరెక్ట్గా ధూళి దర్శనం చేసుకుంటున్న టైంలో కూడా మా ఫాదర్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాగా ఇదే కూడా బాబాని చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు మేము వారం రోజుల ప్రోగ్రామ్, ఇవాళ సోమవారం అంటే మళ్ళీ మేము అక్కడ ఆదివారం రిటర్న్ ఎక్కేటట్టు అంత 4 రోజులు ఉండేటట్టే ప్లాన్ చేసుకున్నాం. అది బాబా గారు చెప్పేశారు, నువ్వు మసీద్ మెట్లు ఎక్కకము, వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళము అని చెప్పని అన్నారు. ఇంకా ఇలా చెప్పారు కదా, అయినా కూడా వెళ్ళిపోయాం. ఏదో అక్కడ దాకా వెళ్ళాలి, చూడాలి అని చెప్పి మేము అలా దండం పెట్టేసుకున్నాక ఇంకా మళ్ళీ ఫోన్ వచ్చింది, లేదు మీరు బయలుదేరి వచ్చేసేయండి, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అని చెప్పనేటప్పటికి ఇంకా మా ఫాదర్కి మదర్కి చెప్పడం జరిగింది, ఇలాగంటే ఇలాగా అని. అయితే ఎందుకు ఇక్కడ ఉండడం, వద్దు వెళ్ళిపోదాం, మళ్ళీ ఎలాగో ఆవేదనగా ఆలోచనగా ఉంటాం, ఆందోళనగా ఉంటాం, కంగారు పడిపోతాం మేము అని చెప్పి సేమ్ మేము ఏదైతే బండి దిగామో అదే బండి మేము రిటర్న్ అదే ట్రైన్ ఎక్కేసాం. అదే బాబా ఆ రోజు చెప్పింది ఎలా జరిగిపోయిందో చూడండి. మేము వారం రోజులు ఉందామని వెళ్ళామనేటికి నువ్వు మసీద్ మెట్లు ఎక్కకము, సరాసరి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా, అంటే మరి అక్కడ వద్దు, మీరు ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పి మేము అదే బండిలో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ మేము ఇంటికి చేరిపోయాం, విజయవాడ చేరుకునిపోయాం. అంటే అదే కండిషన్ అప్పుడు కొంచెం ఇదిగా ఉంది, డాక్టర్స్ పరీక్ష చేసి టెస్ట్లు చేసి మా మెడిసిన్స్ అవి ఇచ్చి కొంచెం ఒక వారం రోజులు రెస్ట్ అది ఇచ్చారు.
సరే అన్నయ్య అయితే బాగానే ఉన్నారు, పర్లేదు అనుకున్నాం. కానీ బాబా అక్కడ దాకా రానివ్వలేదు అంత. అందుకనే షిరిడి వెళ్ళాలంటే మనకి బాబా గారి అనుగ్రహం, బాబా గారి పిలుపు ఉంటేనే మనం అక్కడ దాకా వెళ్తాం. ఆయన చెప్పారు. అక్కడికి వెళ్ళినా కూడా మసీద్ ద్వారకామాయి దాకే వెళ్ళాం, ధూళి దర్శనం చేసుకుంటున్నాం అంతే. లోపల బాబా దర్శనానికి వెళ్ళలేదు మేము, దూరం నుంచే బాబా గారిని చూసుకొని వచ్చాం. అసలు ఎక్కనివ్వలేదు. చూడండి ఆ మాట ఎంత అక్షర సత్యమైందో చూడండి. ఆయన పిలుపు ఉంటేనే మనం ఆయన లోపల దర్బార్లోకి అడుగు పెడతాం, లేకపోతే అసలు అక్కడి నుంచి అక్కడే వెళ్తాం. లేదు ఒకవేళ బాబా గారు అనుమతి లేకుండా మనం బయలుదేరి వచ్చేసినా కూడా ఏదో ఒక విధంగా ప్రోగ్రాం అక్కడ ఆగిపోయి షిరిడీలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉంటాం అక్కడ ఉండాల్సిన రోజులు ఎన్ని రోజులు అది బాబా నిర్ణయించాలి. ఒకవేళ మనం ఇన్ని రోజులను బుక్ చేసుకొని వచ్చేస్తాం, లేకపోతే ఏ తుఫాను, లేకపోతే ట్రైన్స్ క్యాన్సిల్, ఏదో ఒకటి అయిపోయి అక్కడ ఉండాల్సిన రోజులు ఉండి మళ్ళీ మనం ఇంటికి తిరిగి వస్తాం. అదంతా బాబా గారి ఆజ్ఞే. రమ్మని పిలవాలన్నా ఆయనే. ఇక ఓకే మళ్ళీ వద్దురుగా నన్ను వెళ్ళి మనల్ని తిరిగి ఇంటికి పంపించాలన్నా బాబా గారి ఆజ్ఞ. బాబా గారి ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదమ్మా. ఆయన ఏది చెప్పారో అది జరిగిపోతుంది. ఈ కాలంలో కూడా నిజంగా ఇలా జరుగుతాయా అని జరుగుతున్నాయి. అదే ఈ కాలం ఏంటి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అంతే. అది మనం అవగాహన చేసుకోవాలమ్మా, మనం అర్థం చేసుకోవాలి, మన ఆలోచన పెట్టాలి. మొదట నమ్మకం 100% నమ్మకం. ముందు సహనం ఉండాలి, ఓర్పు కూడా ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. అది ఎలాగంటే ముళ్ళ మీద ప్రయాణం లాగా ఉంటది, మధ్యలో దిగిపోతే దాని ఇబ్బందులు వస్తాయి. కానీ అలా ఆయన చెయ్యి పట్టుకొని నడిస్తే మనకి రహదారి బంగారు బాటే అవుతుంది. అది ఆ ఓర్పు వచ్చేంత వరకు కూడా మనం బాబాతో ప్రయాణిస్తానే ఉండాలి. సామాన్యమైన విషయం కాదు మా బాబా గారితో జర్నీ చేయడం అనేది. మహానుభావుడు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది సామాన్యం అస్సలు కాదండి. నిజంగా చెప్తున్నాం కదా. ఎట్లాగైనా అదే చెప్తున్నాం, అక్కడ ఏది జరిగినా కూడా చెప్తారు. ఒకవేళ మన ప్రయాణం అంటే మీ ప్రయాణాలు ఫలిస్తాయని చెప్తారు, నువ్వు త్వరలో నా దర్శనానికి వస్తున్నావు అని చెప్తారు, త్వరలో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నావు అని చెప్తారు. ఏ దర్శనంకైనా నేను వెళ్తున్నాను అంటే హింట్ ఇచ్చేస్తారు బాబా గారు. అది దానివల్ల ఎంత లాభం పొందుతాను అనేది అన్ని ఆయనే చూసుకుంటారు. ఈ టైంకి ఇలా వెళ్తుంది, ఈ టైంకి ఇలా వస్తుంది, అన్ని ఇంకా షెడ్యూల్ బాబా గారు నాకు ఒక డిక్షనరీ రాసేసారు, డైరీ. ఓకే ఈ టైంకి ఇలా వెళ్తావు, ఈ టైంకి ఇలా వస్తావు, ఇలా ఉంటది నీ జీవితాన్ని అని చెప్పి ఆయన ముందే రాసేసారు. దాన్ని అది ఒక్కొక్కటి ఆచరణలో పెట్టి నన్ను తీసుకొస్తున్నారు. సరే అమ్మా, తర్వాతి సందేశం చూద్దాము. ఓకే అమ్మా. నీవు త్వరలో నా దర్శనముకు రాగలవు. అప్పుడేమో ఇప్పుడేమో అన్నారు. అలాగే అన్నారు. ఆ రోజు ఒక 2 రోజుల ముందు చెప్పారు, గురువారం చెప్పారు నాకు బాబా త్వరలో దర్శనానికి వెళ్తానంటే. అనుకోలేదు బాబా నీ దగ్గరికి రావాలని, మరి నువ్వేమో ఇప్పుడు త్వరలో నా దర్శనానికి వస్తున్నావు అని చెప్పి అని అన్నావు అని అంటే. అసలు ఇది చూడండి వింత. ఇప్పుడు శివుడైనా ఏదైనా బాబా గారి తెలిసిన వాళ్ళు వచ్చి సడన్ గా శ్రీశైలం వెళ్దాం రా అని చెప్పాను అన్నారు. వెహికల్ అది ఉంది, అందరం లేడీస్మే కదా, రా పర్లేదు వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. అంటే అందుకే నా బాబా నాకు త్వరలో నువ్వు నా దర్శనానికి వస్తున్నావు అని చెప్పాను అన్నారు కదా అని చెప్పి అని అనుకున్నాను. అనుకుంటే లేదులే నేను రాలేను, నాకు బాగా అలసటగా ఉందిలే అంటే, లేదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం, దగ్గరే కదా ఇక్కడ అని చెప్పి అనుకొని అలాగే బయలుదేరాము. ఆయన చెప్పిన వితిన్ 2 days లో నేను వెళ్ళి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. శ్రీశైలం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదులే, వెళ్ళి అనుకున్నాం. కానీ అంటే తను చేసేది డిపార్ట్మెంట్ లో చేస్తుంది, మా సిస్టర్ ఒక ఆమె, తను తీసుకెళ్ళింది అనమాట. ఫ్రీ దర్శనం అది అవ్వడం, ముందుకెళ్ళి దర్శనం చేయించడం అంతా ఎంత క్షణాల్లో జరిపోయింది. ఎంతమంది జనం ఉన్నా కూడా మాకు ఒక 5 minutes లో దర్శనం అయిపోయి అమ్మవారి దర్శనం చేసుకొని బ్రహ్మరాంబిక అమ్మవారు చూసుకొని మళ్ళీ నైట్ కల్లా మేము తిరిగి వచ్చామని అంటే, అదే త్వరలో నువ్వు నా దర్శనానికి రాగలవు అని చెప్పని అన్నారంటే, ఓహో నేను షిరిడి వెళ్తానేమో అనుకున్నాను కానీ ఇటు ప్రయాణం చేశారనమాట బాబా. శ్రీశైలం అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అది వెళ్ళి వచ్చేసాక అప్పుడు అనిపించింది. అదే చెప్తాను కదా, ఏదైనా నాకు ముందు చెప్తారు, ఇలా చేస్తావు, ఇలా జరుగుతుంది, ఇలాగా. కోపం ఉన్న టైంలో కూడా ఒక్కోసారి ఎవరి మీద అరిశాను అనుకో, సపోజ్ నా పనమ్మాయినే తీసుకుంటాను, తన మీద ఏదన్నా అరిశానంటే, ఎందుకు అప్పుడప్పుడు నీ అంతటి నువ్వే ఉద్రేకపడిపోతావు అని చెప్తారు బాబా గారు. ఎందుకు అంత ఆవేశం తెచ్చుకుంటావు అంటారు. ఏదో బాబా మరి చెప్పిన టైంకి రావట్లేదు,
ఓ పక్క టైం అయిపోతుంది, టెన్షన్ పెరుగుతుంది కదా, నువ్వేమో ఉద్రేక పడద్దని చెప్తావు, అంత అంత పేషెన్స్ లేదు కదా బాబా అని చెప్పి ఇలాగే మాట్లాడతారు. మళ్ళీ ఆయన్ని లెంపలేసుకొని క్షమించి బాబా, ఇంకా కోపం తగ్గించుకుంటానులే అని చెప్పి చెప్తాను అనమాట. ఎప్పుడన్నా ఆవేశంగా మాట్లాడాను అన్నప్పుడు బాబా అది చెప్తారు, అనవసరంగా ఉద్రేక వస్తుందండి సహజంగా ఎక్కువ. ఈ బాబా తత్వంలోకి వెళ్ళాక తగ్గింది, బాగా ఎక్కువ. అసలు కోపం రాదు, బాబాకి చాలా కోపం అండి. మనం చెప్పిన పని ఏదన్నా చెయ్యకపోయాము అంటే మామూలుగా కాదు, బాబా చాలా కోపం. బాబా ఏదైనా సందర్భం చెప్పండి. ఎంత శాంతమూర్తి అంటే అంత శాంతమూర్తి. ఒకసారి అదే చెప్పింది ఏదన్నా ఇలా వెళ్ళొద్దు అన్న చోటికి వెళ్ళడము, లేకపోతే డబ్బులు ఇవ్వద్దు అన్న చోటికి ఇచ్చాము అనుకో, ఆ రోజు ఏదన్నా నేను ఫ్రూట్స్ తీసుకెళ్ళాను అనుకోండి ప్రసాదంగా, నీ పళ్ళు నాకేం అక్కర్లేదు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తా. నువ్వు పెట్టిన ఈ ప్రసాదం నాకు ఎలా తెలుస్తుంది? ఆ సందేశంలో ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇవాళ నువ్వు పెట్టిన ఈ ఫ్రూట్స్ నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకొని వెళ్ళిపో. ఎందుకు బాబా అంత కోపంగా ఉన్నావు, నువ్వు కోపం చెందితే మేమేమైపోతావు అని చెప్పి మళ్ళీ ఆయన్ని లై చేసుకొని మళ్ళీ మామూలు తెచ్చుకొని, అదేంటి తండ్రి బిడ్డలను కాక ఇంకెవరిని అంటాడు, మిమ్మల్ని అప్పుడప్పుడు అలా అంటాను కానీ మీరే నా మీద కోపగించుకుంటారు కానీ నాకు మీ మీద ఎప్పుడు కోపం లేదని మళ్ళీ ఆయనే శాంతపరుస్తాడు. మళ్ళీ అదొక సందేశం ఉంది. ఎంత అంటే నిజంగా అమ్మా, చంటి పిల్లలాగా ఆయన మనల్ని దగ్గర తీసుకుంటారు, బుజ్జగిస్తారు, లాలిస్తారు, భయం చెప్పే టైంలో భయం చెప్తారు, కోపం వచ్చే సందర్భంలో కోపం. బాబా గారికి చాలా కోపం. మనం ఏదన్నా పెడతాము అన్నప్పుడు ఆ రోజు అది పెట్టేయాలి. అవును, పెట్టాలి. లేదు డిలే చేసుకున్నాము అని అంటే కోపం వస్తుంది బాబా గారికి. ఆయన కోపం ఎంత కోపం అయితే అంత శాంతమూర్తి. చెప్తున్నాను కదా, అంటే మనము జనరల్ గా సినిమాల్లో అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా, బాబాయ్ గారి సినిమాలో ఎక్కడా కూడా కోపడ్డట్టు చూపించలేదు. కోపం అంటే పూజ చేయరు అనేసి చూపించలేదు. ఎందుకంటే అంతరంగికంగా ఆయనతో నేను ఉన్నాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను. బాబా గారికి కోపం ఎక్కువ. నిజంగా మనం చెప్పింది చెయ్యాలి. ఒకవేళ నువ్వు వెళ్ళొద్దు అన్న చోట నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అది మంచి కాదు చెడు చెప్పినప్పుడు కూడా నువ్వు వెళ్తున్నావు అని అంటారు. అవును, ఇవ్వద్దు అన్నాను, ఇబ్బంది పడతాను, ధనం ఇవ్వద్దు అని అంటున్నాను, ఇబ్బంది పడతావు అని అంటున్నాను, అన్నప్పుడు కూడా నువ్వు ఎందుకు చేజార్చుకుంటున్నావు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు బాబా వాళ్ళు ఎప్పుడు ఇస్తారా, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఇలాగే అంటారు బాబా. అందుకని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్లు అన్నమాట. అంతే, ఆయనతో నాకు అదే మా పెద్ద ఫాదర్, తాతయ్య. తాతయ్య అంటే మళ్ళీ ఏమంటారు తెలుసా, నన్ను ముసలోడు అనుకుంటున్నావా, నేను పరిగెత్తలేను అనుకుంటున్నావా, నువ్వు నాతో పరిగెత్తు అని అంటారు. ఆ సందేశం అది కూడా ఇస్తారు. అయ్యో లేదు బాబా, అలా అనుకోలేదు బాబా అని చెప్పి అది చెప్తున్నాను కదా. అలా ఒక ఎంతంటే తోడు, అంత నీడ, తోడు నీడ అలా మాట్లాడుతూ ఉంటారు. హ్యాపీగా దేవుడే దిక్కు అన్నట్టు. ఇంకా మనకి అసలు ఆ బాబానే అలా అనుకోకూడదు, బాబా ఉన్నారు. అందరూ అంటారు ఒక్కళ్ళు ఎలా ఉంటారండి అని, ఎవరు బాబా ఉన్నారండి, ఎందుకు భయం. అంతే, ఏ శత్రువుల్ని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, అసలు రానివ్వరు బాబా. చెప్తున్నాను కదా, నాకేదన్నా నా చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసేసారు. వేసేవాళ్ళు వేస్తారు, వేసినా కూడా అవి నాకు పువ్వుల్లాగా పడేస్తారు బాబా. ఆ రాళ్ళు ఆయన తీస్తారు, అలా చేస్తారు ఖచ్చితంగా. వేసుకొని అనుకున్న వాళ్ళు అనుకుంటారమ్మా, ఎందుకు అనుకోరు. నేను అదే చెప్తున్నాను కదా, ఎవరి మీదకైనా నిందలేయడం అంటే కలికాలం కదా, సమాజం మారిపోయింది. పక్కవాడు బాగుపడుతుంటే ఇదంతా ఒకవేళ అనుకుంటారు, ఓ చాలా ప్రచారంలోకి వచ్చేస్తుంది, చాలా మేధావి అయిపోతుంది, నాకు అసలు ఏ సత్కారాలు సన్మానాలు ఏది వద్దు. నేను అల్లా చెప్పేది బాబా గారు అక్షర సత్యంగా నాకు నిరూపిస్తున్నారు, నాకు జరుగుతున్నాయి అంతే. మీరు అనుభవించండి, మీరు ఆనందం పొందండి, మీరు సంతోషంగా ఉండండి, నమ్మి చూడండి, చెప్తున్నది అంతే. అంతేగాని నాకే సత్కారాలు అసలు ఏది వద్దు. బాబా గారి దగ్గర మనం ఒక ఇసుక రేణు అయితే చాలు అని అనుకొని నేను అదే దృక్పథంతో బాబా గారికి సేవ చేసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలి, బాబా గారికి సేవ చేసుకోవాలి. అసత్యవాదులు, అధర్మపరులు, మోసకారుల సంఖ్య పెరిగింది, జాగ్రత్తగా గమనించి నీవు దూరంగా ఉండాలి సుమా. ఏ సందర్భంలో మీకు బాబా ఇచ్చిన సందేశం? ఒక రోజని కాదు, ఇది చెప్పిన 2 రోజులకి నాకు ఎలాగంటే, మా విజయవాడలో ఉండేవాళ్ళం, నేను మామూలుగా జాబ్కి వెళ్ళాను. మా మదర్ వాళ్ళ ఇంటికి ఒక ఆమె వచ్చి మామూలుగా ఉండడం అంతా లక్షణంగా ఒక పెద్దరికంగా పెద్ద ముత్తైదులాగా వచ్చిందనమాట. మేము పక్కనే అపార్ట్మెంట్లో బాబా గారిది అఖండం పెట్టుకున్నామండి, 7 వారాలు ఇలా పూజ అది జరుగుతుంది, ఇవాళ మేము షిరిడీ వెళ్తున్నాము, ఆ షిరిడీలో చాలా పెద్ద హోమం చేస్తున్నామండి,
మీకు ఇక్కడ మీ ఇల్లు చూస్తే అంత బాబాయ్ లాగా ఉంది, మాకు ఏదన్నా దక్షిణ ఇవ్వండి అని చెప్పి, మీకు తోచింది ఏదన్నా ఇవ్వండి అని చెప్పి మామూలుగా అలా మాటల్లో అమ్మని ఏమర్పాటు చేసి చెప్పారు. ఉండడం అయితే లక్షణంగా ఉన్నారు చూడడానికి. చూస్తే సర్లే వాళ్ళు ఆ పూజ చేసుకుంటున్నారు కదా. అమ్మ నాకు ఫోన్ చేశారు, ఇలాగా వచ్చారు, ఒక ఆమె వచ్చారు, ఇలా బాబా గురించి చాలా ఆనందంగా చూసి చాలా సంతోషపడ్డారు, ఇక్కడే పక్కన అపార్ట్మెంట్లో పూజ చేస్తున్నారంట, చేసి మనకి ఇలాగ వాళ్ళు ఏదో షిరిడి వెళ్తున్నారంట, అక్కడ ఆవు నెయ్యి ఏదో అడుగుతున్నారు అంటే, సరే నీకు తోచింది ఎంతైనా ఇవ్వు అని చెప్పంటే 1500 అమ్మ డొనేషన్ చేశారు. చేస్తే సరే ఏదో ఇచ్చావు కదా, ఒక అఖండం వెలుగుతుందంటే వెళ్ళి చూసిరా అని చెప్పి నేను చెప్పాను. నా ఆఫీస్ పనిలో నేను పడిపోయాను. తీరా సాయంత్రం నేను వెళ్ళాక, అమ్మ వెళ్ళావా అఖండం పెట్టావంటే, ఏంటి అఖండం, అసలు ఆ అపార్ట్మెంట్లో అట్లాంటి పూజే జరగలేదంట, అసలు ఆమె ఎవరో తెలియదంట, అసలు ఇక్కడ ఎవరు చేయలేదండి అని చెప్పి కింద వాచ్మెన్ చెప్తున్నాడు. అంటే మరి ఆమె ఎటు నుంచి ఏ ఇల్లు చూపించింది, ఇదిగో మన పక్కన చూపించి ఆ అపార్ట్మెంటే అని చూపించారు, ఆమె ఉండటానికి లక్షణంగా ఉంది అని చెప్పానంటే, అందుకే బాబా నాకు పొద్దునే చెప్పారమ్మా, అసత్యవాదులు ఉన్నారు, జాగ్రత్త పడండి అని చెప్పారమ్మా బాబా అని చెప్తే అప్పుడు అనుకున్నాం, అసలు ఏంటి ఈ ప్రపంచం ఏమైపోతుందా, ఏంటా ఇలా జరుగుతుంది, ఏంటి ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు. ఆమె బాబా పేరు చెప్పి ఏదో లక్షణంగా ఉండి మనిషి అంత వినయంగా మాట్లాడి అసలు డబ్బులు తీసుకెళ్ళింది అని అంటే, సరే ఏదైనా అమ్మ నువ్వు మంచిదానికి ఇచ్చావు, మంచి కార్యానికి వినియోగించమని ఇచ్చావు, మనకు తెలియదు ఆమె తప్పు చెప్తుందని తెలియదు, ఆమె అబద్ధం చెప్తుందని తెలియదు, ఆమె ఒక మోసం చేస్తుందని మనకేం తెలియదు. జరిగిపోయింది, ఎప్పుడో రుణం ఉండి ఉంటాము, ఇచ్చేసాం కాబట్టి దాని గురించి ఆలోచించక మిగతాది ఏది చేయాలో అనేది కాలమే నిర్ణయిస్తుంది. అంతే, ఆమెకి ఏంటనేది అది ఆ కాలమే చూసుకుంటుంది, నువ్వు ఇంకా దాని విషయం గురించి నువ్వు ఆలోచించకమ్మా అని చెప్పాను. అలాగే ఏదన్నా ఎవరన్నా వచ్చి ఈ డొనేషన్ ఆ డొనేషన్ అని చెప్తున్నా కూడా బాబా అసలు నమ్మనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ముందే చెప్తారు, ఇలా వస్తున్నారు మీరు జాగ్రత్త పడండి, దేనికి ఇవ్వద్దు, చేయి జాచి ఇవ్వద్దు అని చెప్తున్నారు. సరే బాబాదే అనేటప్పటికమ్మ నేను ఇదివరకు ఎంతో ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు అసలు ఎవరన్నా ఇలా కఫనీ కట్టారని అంటే బాబానే అనేసుకునేదాన్ని. అంతే, ఆ దక్షిణ ఇచ్చేయడం ఏదో, లేకపోతే పూజకి ఇచ్చేయడం, లేకపోతే ఇలాగే చేసేదాన్ని. అలా గ్రాడ్యువల్గా బాబా నాకు ఈ సందేశాల ద్వారా, ఎందుకంటే మనం ఒక పిచ్చి మాలోకంలో పడిపోతాం కాబట్టి మనకేం తెలియదు, అందుకనే ఈ సందేశాల రూపకంగా మనకి మంచి చెడు ఏంటనేది ముందే తెలియజేసి చెప్తున్నారు కాబట్టి మనం జాగ్రత్త పడుతున్నాను కూడా. నమ్మశక్యం కాని రోజులమ్మ. అందుకే అసలు ఏ విషయంలో కూడా ధనం ఏ విషయంగా కూడా తీసుకోకూడదు. నా వరకే నేను చెప్తున్నాను. నేను ఈ పుస్తకాలు కానీ ఈ ప్రచారాలు చేస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా నాకు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి వద్దాం. నాకు చేతనైతే ఫ్రీగా పంచుతాను, లేకపోతే నేను చేయలేదని చెప్పేస్తాను. అంతేగాని ఎవరో ఇచ్చే సహాయం తోటి అలా ఎదురు చూసి అది మళ్ళీ దాన్ని ఇంకొక 4 మాటలన్నీ ఎలాగని నాకు అసలు అదంతా ఏమీ వద్దు. నేను చేయగలిగితే బాబా కార్యం చేస్తాను, లేదంటే బాబాకు ఒక నమస్కారం పెట్టుకొని నా విధంగా నేను చేస్తాను బాబా అని చెప్పేసి మీ స్తోమత తగ్గట్టు మీరు అంతే అంతే. ఏది కూడా ఏది మీ నమ్మకానికి ఆశ చేసుకున్నారు. అంతే అంతే, అది చేసుకున్నారు కాబట్టి తప్పు ఎవరిది అటు, మనదేం లేదు కదా. చెప్పారు సరే అని ఇచ్చాము. బాబా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ఆనందం వేస్తుంది. దాన్ని డబ్బు రూపాయన నగదు రూపాయన కనుక ఆశ పెడుతుంటే కనుక అది రెండింతలకి మళ్ళీ మనకే ఏదో విధంగా ఖర్చు అయిపోద్దాం. ఇవాళ నాకు ఈ జ్ఞానం ఇచ్చి ఇలా సాయి సందేశాలు ఇలాగ సాయి వేదం పుస్తకం రాయించారు అని అంటే అదంతా బాబా ఏర్పాటు చేసింది. ఒకవేళ నాకు లేకపోయినా కూడా అదేదో ఒక విధంగా, ఇప్పుడు మా సిస్టర్ హెల్ప్ చేశారు పుస్తకాలు రాయడానికి, ఆ విధంగా బాబా ఏదో ఒక రూపంగా అలా వచ్చి వాళ్ళు న్యాయంగా వచ్చి ఇచ్చారు. ఏదో రాయాలనుకుంటున్నావు కదా, ఇది కొట్టి తీసుకో డొనేషన్ అని చెప్పి ఇచ్చారు, అది అయ్యింది. మళ్ళీ దాన్ని నేను అమ్ముకొని మళ్ళీ అదొక ఫలం పొంది. అసలు అదంతా వద్దమ్మా. చాలా మంది నన్ను అడిగారు పుస్తకాలకి ఏమన్నా పంపించాలమ్మా డబ్బులు. చాలా మంది డివోటీస్లో ఇప్పుడు ఎంతో మంది లాస్ట్ ఇయర్ నుంచి పుస్తకాలకి ఏమైనా పంపించమంటారా డబ్బులు. అసలు మీరు డబ్బు విషయమే మాట్లాడద్దండి, నేను పంపిస్తాను మీకు పీడిఎఫ్ పంపించమని పంపిస్తాను. అసలు డబ్బు అనేది ఎత్తబాకండి నా దగ్గర అని ఇదే చెప్తాను, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. నాకు అసలు వద్దు, నాకు ఏదైనా చేయాలని అనిపిస్తే చేస్తా, లేదంటే బాబాకి నమస్కారం పెట్టుకుని ఊరుకుంటాను అంతే. అంతేగాని ఏదో పొందాలి ఏదో చేసేయాలి 10 మందిలో గౌరవం పొందడానికి డబ్బులు తీసుకోవాలనుకుంటే నాకు అసలు ఆ కార్యక్రమాలే వద్దు. ఇప్పుడైనా మీ దగ్గరకు వస్తున్నానంటే మీరు నాకు ఇస్తుంది ఏమీ లేదు, నేను మీకు దగ్గరికి ఏమీ డొనేషన్ కట్టింది లేదు. కేవలం బాబా గారి మాటలు నలుగురికి చెప్పడానికి నేను వస్తున్నాను. ప్రతిఫలం పొందండి, మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఇదే చెప్పడానికే వస్తున్నాను. కలియుగ దత్తుడు శ్రీ గోపాల బాబా గురించి మీ అభిప్రాయం చెప్పండి. మహానుభావులమ్మ ఆయన కూడా.
నాకు తెలియదు అసలు వివరణ అయితే నాకు అసలు ఏది తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్పారు, దత్త స్వరూపులు పిఠాపురంలో ఉంటారు శ్రీ గోపాల్ బాబా గారు, చూసావా అని చెప్పని అడిగారు. లేదమ్మా నాకు అసలు తెలియదు వారి గురించి అని చెప్పి, మామూలుగా సాయి డివోటీస్ లోనే చెప్తే తెలిసింది. మామూలుగా ఎప్పుడు అన్నవరం వెళ్తా ఉంటాము, వస్తా వస్తా పిఠాపురంలో పురోహిత అమ్మవారిని చూసుకుంటాము. అలాగే దత్తాత్రేయుల వారిది, శ్రీపాద వల్లభుల వారిది ఉంది కదా, ఆ గుడికి అది వెళ్తాము. అప్పుడే చెప్పారనమాట తెలిసిన ఆయన, ఇక్కడ గోపాల్ బాబా గారు ఉన్నారు, ఒక అవధూత ఉన్నారు, మీరు రండి అని చెప్పి ఆయనంతటా ఆయన్ని తీసుకెళ్లారు. అక్కడ దుని ఉంటే ప్రదక్షిణం చేయించారు. డైరెక్ట్ గా గోపాల్ బాబా గారి రూమ్ లోకే తీసుకెళ్లారనమాట. ఆయన సైనించి ఉన్నారు. అప్పుడే సాయంత్రం సంధ్యాహారతి మొదలవుతుంది, మీరు అక్కడ కూర్చోండి అని చెప్పి అసలు లోపలికైతే అలౌ చేయనివ్వరు. మమ్మల్ని లోపల కూర్చోబెట్టి ఆయన పాదాల దగ్గర నేను కూర్చున్నాను, మదరు ఫాదరు బాబు ఇలా కూర్చున్నాం అనమాట. అంటే బాబా హారతి విన్నాము. అప్పుడు ఫస్ట్ సాయిలీలా తరంగిణి పుస్తకం రాశానమ్మా. రాశాక ఆయన చేతిలో పెట్టాను. పెట్టి ఆయన వాళ్ళు మమ్మల్ని తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు పేపర్ మీద ఏదైనా రాసి ఇవ్వండి, మీ కోరిక ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి, అది టిక్ పెడతారు, అది పెడితే కనుక 100% మీకు అయిపోతుంది అని చెప్పారనమాట. సరే ఎవరి కోరిక అమ్మ మనసులో ఏదైతే ఉందో అది రాశారు. డాడీ అయితే రాయలేదు కానీ నేను రాశాను. ఇలాగ సాయిలీలా తరంగిణి పుస్తకంలో పెడితే అది ఆయన తీసుకొని అన్ని పేజీలు చూసి ఆ టిక్కులు పెట్టి సైన్ చేసి మళ్ళీ నాకు ఇచ్చారనమాట. నేను బాబా గురించి ఒక ఇలాగ సేవలో ఉండాలనుకుంటున్నాను అనే విధంగా రాస్తే దాని మీద కూడా టిక్ పెట్టారనమాట. అసలు అలా పెట్టారు అని అంటే మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే అలా పెడతారంట, లేకపోతే అసలు ఎవరిని పట్టుకోనివ్వరు, అసలు అలాగా పెట్టరంట. అది వాళ్ళు చెప్తేనే తెలిసింది, తెలియదు నాకు, వివరణ అయితే తెలియదు. కానీ టిక్ అది పెట్టి ఆశీర్వాదం కూడా ఇచ్చారు మాకు. ఇచ్చాక వచ్చాము, బయటకు వచ్చాము. అసలు నిజంగా ఆ రోజు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన దర్శనం అయింది అనేది కూడా నాకు తెలియదు. ఇదంతా కూడా బాబా గారి సంకల్పమే అవ్వచ్చు, లేకపోతే మనం పూర్వజన్మ సుకృత పుణ్యమే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ తెలియదమ్మా. మేము రిటర్న్ జర్నీలో వస్తున్నాం, రిటర్న్ అయ్యాము. వస్తుంటే కరెక్ట్గా బయటకు వచ్చేసేసి ఇంకా రిటర్న్ జర్నీ చేస్తున్న టైంలో మా కారుని లారీ గుద్దైపోయింది. ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఒక జస్ట్ చీమ డిస్టెన్స్ తోటి తప్పిపోయిందమ్మా. మరి ఆ డ్రైవర్లో బాబా దూరారో తెలీదు, లేకపోతే ఏం తెలీదు. లారీ వాడు సైడ్కి వచ్చేసాడు, మా కార్కి సైడ్ ఇలాగ వచ్చేసాడు అనమాట. వచ్చేటప్పటికి ఆ డ్రైవర్ సడన్ గా ఇట్లా తిప్పేశాడు మా కార్ని. వెనకాల చూసిన వాళ్ళు అసలు దిగి అసలు లారీ డ్రైవర్ని కొట్టబోయారు కూడా. అసలు మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయేదిరా, ఏంట్రా నువ్వు అసలు కళ్ళు మూసుకొని తోలుతున్నావా ఏంటి అని చెప్పి లారీ డ్రైవర్ని కింద పిలిచి మిగతా వాళ్ళందరూ తన్నబోయారు. సరే మేము ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, వదిలేసేయండి ఇంకా అని చెప్పి అనుకున్నాం. నిజంగా వారి ఆ రోజు పాద దర్శనం చేయకపోతే మేము వాళ్ళందరూ ఎక్కడుండేదో కూడా తెలియదమ్మా. ఒక్కోసారి కొంతమంది అవధూతల దర్శనం మనకి ఎందుకు కలుగుతుంది అని అంటే, మన ఎన్నో ఏదన్నా కర్మలు ఉన్నాయి అని అంటే అవి తొలగించడానికే మనకి ఇలా దర్శనాలు అవ్వడం కూడా జరుగుతుంది. అంతకితం కూడా నేను వీడియోలో చెప్పాను, నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది, బాబా ముందు రోజే వచ్చి మాల వేయించుకొని కర్మను తొలగించుకున్నారు. అలాగే ఇవాళ మేము ఆ కారు యాక్సిడెంట్ అవ్వకుండా మేమందరం సేఫ్ సైడ్ గా ఉన్నాము అంటే ఆ గోపాల్ బాబా గారి దర్శనం. కలియుగ దత్తుడనే అంటారు ఆయన్ని. నిజంగా అలా 2-3 సార్లు నేను దర్శనం చేసుకున్నాను. సాయివేదం రాశాక కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ సాయివేదంలో కూడా టిక్ పెట్టించుకున్నాను. అంత నిదర్శనాలు బాగా అవుతాయమ్మా. అలాగా అవధూతల దర్శనం అయిందంటే మనకి ఎంతో మనం పుణ్యం చేసుకోవడమే. ఇవాళ కొంతమంది మహానుభావులు బాబా గారు చెప్తారమ్మా, నీకు ఇవాళ మహాత్ముల దర్శనం లభిస్తుంది అని కూడా చెప్తారు. మహాత్ములు అంటే మరి ఎవరవుతారో అని మనకు తెలియదు నాకు. సరే ఎవరి దగ్గరికి వెళ్తున్నానో కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా పిఠాపురం వెళ్ళడం ఏంటి, గోపాల్ బాబా గారు ఉన్నారని చెప్పడం ఏంటి, ఇదంతా ఎలా జరిగిపోతుంది అంటే యాదృచ్ఛికంగా జరిగిపోతూ ఉంటాయి. అదే మనకు, ఎందుకంటే మనం ఏదైతే మనకి తొలగించాలి అని ఏదైతే ఉంటుందో ఇలా మహాత్ముల దర్శనం ద్వారా మనకి తొలగిపోతూ ఉంటాయి. అందుకనే బాబా గారి సేవలో మనం నిరంతరం ఉన్నాము అంటే ఎన్నెన్నో ఒడిదుడుకుల్ని మనం తట్టుకొని వాటిని ఛేదించుకొని కూడా మనం బయటగలిగే శక్తి కూడా బాబా గారు మనకి ఇస్తారు. ఇట్లాగా మన అనేక గురువులు దర్శనం కలుగుతుంది, ఎంతో మహాభాగ్యం పొందుతాము. ఇవాళ ప్రాణాలతో అందరం బయటపడ్డాము అని అంటే గోపాల్ బాబా గారి ఆశీర్వాదం, బాబా గారి ఆశీర్వాదం వల్లే మేమందరం క్షేమంగా ఉన్నాము. ఇప్పుడు సాధారణంగా మనము దేవుళ్ళకి మాలలు వేసుకుంటూ ఉంటాం. అయ్యప్ప స్వామికి కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి, ఇలా అయ్యప్ప స్వామికి అయితే 41 రోజులు మాల అలా వేసుకుంటూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిరంతరం పూజ చేసుకో, నువ్వు నిరంతరం ఒక సత్యంగా మనం ఉండండి. ప్రత్యేకించి మాల వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు
41 రోజులు వేసుకుంటారు చాలా మంది, అయ్యప్ప మాల వేసుకుంటారు. వేసుకుని నిష్టగా ఉండేవాళ్ళు కరెక్ట్గా చాలా. ఆ 41 రోజులు ఎంతో ఇదిగా ఉండి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వేసుకోవడంలో తప్పులేదమ్మా, వేసుకోవచ్చు. కానీ ఇది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను, కేవలం మన ఏదన్నా వ్యక్తిగతమైన విషయాలు విడవడానికి మాల వేసుకోవడం అనేది కూడా అది అది మటుకు కరెక్ట్ కాదు. అంటే కొంతమందికి ఈ చేసే అలవాటు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు. అది భగవంతుడికి ఈ 41 రోజులు విడిచిపెడదాము అనే ఉద్దేశంతో అయితే అలా అంటే 41 రోజులు కంట్రోల్ గా ఉంటే తర్వాత అలవాటు అవుతుంది అన్న ఉద్దేశంతో వేసుకుంటూ ఉంటారు. తర్వాత అలవాటు అవుతుంది అని కాదమ్మా, అది విడిచిపెట్టాలని ఉద్దేశంతో వేస్తారు. కానీ వేసాక కూడా అయిపోయాక కూడా ఉంటది కదా, ఎవరి వ్యక్తిగత విషయంగా వాళ్ళది ఉంటది. కానీ కేవలం భగవంతుడికి ఏదో అప్పచెప్దాము, మనం చేద్దాము, ఇలా 41 రోజులు నిష్టగా ఉందాము అని అనుకొని అలా చేసుకొని, అరే ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు 20 రోజులు అయింది, ఇంకో 20 రోజులు, 21 రోజులు, లేదా 30 రోజులు, అమ్మయ్య ఇవాళ అయిపోతుంది, ఇంకా రేపు మళ్ళీ మనం మొదలెట్టుకోవచ్చు అని చెప్పి అలా ఉంటుంది చూసారా, అది కరెక్ట్గా. అసలు మనం నిరంతరం పూజ చేసుకుంటే మాలేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే మన మనసులో ఉండాలి, ఉంటే దేవుడు జోలికి వెళ్ళకూడదు. నువ్వు కావాలంటే భక్తి ఉంటే నువ్వు నిష్టగా ఉండు. మనం నిష్టగా ఉంటే మనం అసలు మాలధారణ అవసరం లేదమ్మా. భగవంతుడు విషయంగా వెళ్ళి అది భగవంతుడికి అప్పచెప్దాం, లేదా తర్వాత మళ్ళీ మనం మొదలెడదాం అంటే అసలు భగవంతుడితో అలా వద్దు. నీ మనసుకి నిష్టగా ఉండాలి అని అనుకుంటే మనం నిరంతరం నిష్టగా ఉండొచ్చు. నిరంతరం పూజ చేసుకుంటున్నాం, ప్రత్యేకించి మాలధారణ అనేది మనసులో సంకల్పించుకోవాలి. ఎందుకంటే నేను కొన్ని విన్నాను నా చెవి ద్వారా. మామూలుగా లేడీస్లో మేము మాటకు వస్తేనే, మా ఇంట్లో ఇవాళ మా బ్రదర్ మాలేశారనో లేకపోతే ఫాదర్ మాలేశారనో, ఇంకా 20 రోజులు ఆంటీ, 20 రోజులు అయిపోతే మళ్ళీ మేము నాన్ వెజ్ తినచ్చు. అమ్మ 20 రోజులు ఏంటో నాలుగు చెప్పబడిపోయింది, రుచి కోల్పోయింది, వెజిటేరియన్ తినలేకపోతున్నాం, అది ఇది అని చెప్తున్నప్పుడు అట్లాంటప్పుడు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు అసలు ఇలా ఆలోచన ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు వేసాము అని అంటే అదెంతో పవిత్రమైన దినం. ఆ 41 రోజులు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఉదయం సాయంత్రం చేస్తాం, ఎంతో దీపాలను చేసుకుంటాం, భజనలు చేసుకుంటాం, లేకపోతే అదొక పండగ వాతావరణంలో ఉంటుంది. అలాంటి టైంలో మనం మళ్ళీ మధ్యలో ఇట్లాంటి ఇలాంటి ఆలోచన అనేది పోకూడదు. అమ్మయ్య ఈ వారంలో అయిపోద్ది, ఇంకా మేము రేపు ఆదివారం బాగా ఎంజాయ్ చేయాలనుకోండి, ఇలాగ అన్నవాళ్ళు ఉన్నారు. లేడీసే నేను చెప్తున్నాను, ఉన్నారు. ఇలా ఇంకో వారం అయితే మా ఇంట్లో ఇంకా ఇలా వండుకో అంటే నాలిక రుచి తగ్గనప్పుడు భగవంతుడు విషయంగా మనం చేయాల్సిన అవసరం ఏముందమ్మా చెప్పండి. భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ఉపవాసం ఉండండు, నాకు నిష్టగా ఉండండు, అది ఉండండి అని ఏమీ చెప్పరు. మన అలవాట్లు అన్ని కూడా మనం సాగుతానే ఉంటాయి, కానీ భగవంతుడి పేరు మధ్యలో చెప్పద్దు. చేశారు అంటే అది 100% బిలీవ్గా ఎంతో ఆనందంగా చేస్తే దానికి ఫలితం మనం రెండింతలు పొందుతాం అమ్మా. లేదు అబ్బా ఎప్పుడైపోద్దా అని నిరీక్షణగా ఉంటే అది అసలు ఎటువంటి ఫలం ఇవ్వదు. అదే అంటే నిరంతరం చేసుకుంటున్నప్పుడు ఇంకా 41 రోజులు ప్రత్యేకమైన పూజ అవసరం లేదు. అయ్యప్ప అంటే అది ఎప్పటి నుంచో ఉన్నది, చేస్తారు. నిష్టగా చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మా మహానుభావులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు శివుడి మాలలు అంటున్నారు, బాబా మాల అంటారు, వెంకటేశ్వర స్వామి మాల అంటున్నారు, దేవాలయాలకు వెళ్ళి సేవలు చేసుకొని వస్తున్నారు. అలా ఓకే, కానీ మనసులో ఆ 41 రోజులు భగవంతుడికి ఇచ్చాము అన్నట్టుగా అనేది చెప్పొద్దు అంటాను. ఈ ఏదైనా మాంసాహారాలు కానీ మద్యపానాలు కానీ మానాలి అని అంటే ఆ 41 రోజులు ఆ దేవుడికి విడిచిపెట్టాం అనేది బలవంతంగా చేయాలి, ఇష్టపడి చేసుకోండి అంతే. మీకు అది ఉంది అని అనుకున్నప్పుడు అది అలవాటు కొనసాగించుకోండి, అంతేగాని ఆ 41 రోజులే నిష్ట అనుకోవడం కాదు. ఇప్పుడు మామూలుగా ఉదయం పూజ చేసుకోండి, పవిత్రంగా చేసుకోండి, సాయంత్రం మీకు ఏదైనా అలవాటు ఉంటే ఆ అలవాటును ఉపయోగించుకోండి అంతే. అంతేగాని 41 రోజుల్లో ఆ 41 రోజులు గడవడానికి మీరు ఎంత ఆలోచిస్తున్నారంటే అదంతా నెగిటివే అవుతుంది, కానీ మనకి పాజిటివ్ రాదమ్మా. నేను లేడీస్లోనే విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మయ్య అయిపోతుంది ఇంకొక వారం, ఈ వారం మా ఇంట్లో ఇంకా పండగే, కోళ్ళు ఇలాగ అంటారు కదా, మామూలుగా రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటలే చెప్తున్నాను కదా. ఇవాళ అలా తినాలనుంది, ఇలా తినాలనుంది అంటే ఎందుకు అది చేయడం అవసరం లేదు కదా, చెప్పలేదు కదా దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పలేదు కదా. అలా మధ్యలో భగవంతుడిని మటుకు ఉపయోగించద్దు. ఇష్టం ఉంటే పూర్తిగా అందులోకి వెళ్ళండి, లేదనుకుంటే మీ కోరికలతో మీరు సంతోషంగా ఎలా ఉండాలనుకుంటే అలా. అసలు సంతోషంగా ఉంటే భగవంతుడిని ఎవ్వరు తలవరమ్మ. కష్టం అనేది తెలిస్తేనే భగవంతుడు మనకు గుర్తొస్తాడు. సంతోషంగా ఉన్న టైంలో అసలు మనం భగవంతుడు అనేదే తలం. మాకేం ఇబ్బంది లేదు, మాకు హాయిగా ఉన్నాం, ఇంకేంటి కొలవాల్సింది ఏంటి అంటారు.
కానీ అవన్నీ కాదమ్మా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితంగా ఇస్తారు. అదే అంటాను, మధ్యలో భగవంతుడి పేరు చెప్పి ఇట్లాగనేది చేయకూడదు అని అంటాను. కానీ నిష్ఠగా చేసే మహానుభావులు అయితే చాలా మంది ఉన్నారు, అవి పరిపక్వతకు వస్తాయి. నువ్వేదో నీడ్గా చేసి అది అవసరం అనుకొని చేస్తే మటుకు అది ఫలించదు. అది నా అభిప్రాయం, నా వరకే చెప్తున్నాను. అదమ్మా. సరే అమ్మా, ఓకే. నేను అడిగిన ప్రశ్నలకి అలాగే మీరు బాబా గురించి చెప్పిన మహిమల గురించి అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. సో మరో ఎపిసోడ్ లో మీ అనుభవాలు ఇంకొన్ని పంచుకోండి మా వ్యూవర్స్ తో. తప్పకుండా అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ ఎపిసోడ్ లో కూడా కృపారాణి గారి అనుభవాలు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను. కమెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి కృపారాణి అనుభవాల గురించి. సో మీరు కూడా కృపారాణి గారితో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్కి కాల్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.